సో నెగిటివ్ ఎక్కువ ఉండొచ్చు, బట్ పాజిటివ్ కూడా నేను చూసిన. పాజిటివ్గా నాకు అందరూ నువ్వు బోల్డ్గా మంచిగా మాట్లాడుతావు, లాజికల్గా పాయింట్స్ చెప్తావు, నామినేషన్లో స్ట్రైట్ ఫార్వర్డ్ అప్ ఫ్రంట్ ఉంటావు, నువ్వు గాసిప్ చేయవు, నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేయవు ఎక్కడ కూడా, అండ్ ఎమోషనల్ రిలేషన్షిప్ని నువ్వు ఎక్కడ బిట్రే చేయలేదు. నీ గురించి పక్కన వాళ్ళు మాట్లాడుతున్నా సరే నువ్వు వాళ్ళని హోల్డ్ చేసినావు కానీ నువ్వు వాళ్ళని వదిలేయలేదు, హోల్డ్ చేసే ఉన్నావు ఇట్లా అని చాలా చెప్పారు. అవన్నీ పాజిటివ్ కదా. అంటే మీరు జనాల వర్షన్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తే, అంటే ప్రజల వర్షన్ మాట్లాడుకోవాల్సి వస్తే, సో ఏ కంటెస్టెంట్ బయటికి వచ్చినా బాధపడే మేము, కానీ సోనియా ఎప్పుడెప్పుడు బయటికి వస్తా అని చెప్పి కూడా వేచి చూస్తాం. మొత్తానికి అయితే సోనియా బయటికి వచ్చింది, ఫుల్ సంతోషం అన్న వర్షంలో కూడా మనం కొన్ని ట్రోలింగ్స్ చూసినాం. రీఎంట్రీ మీరు లేకపోతే ఏం లేదు అన్న మెసేజ్లు కూడా చాలా వచ్చినాయి. సో నేను చూసుకోవాలి, నేను వచ్చినా నేను హ్యాపీగా ఉన్నారా బాబు, అదొకటే నేను కన్సిడర్ చేస్తా. ఓకే, సో ఇంకోటి రీఎంట్రీ 6th వీక్ ఆర్ 7th వీక్ లో మళ్ళీ సోనియా 2.0 చూడొచ్చా బిగ్ బాస్ లో? నాకంత ఐడియా లేదు అనిల్, ఎందుకంటే నేను ఒకటి డిసప్పాయింట్ అని. ఇప్పుడు కూడా జనాలు ఏమంటున్నారంటే, జనాలని మామూలుగా టీం కూడా బయటకు వచ్చినాక అన్నారు ఏంటంటే, నాగార్జున సరే అన్నిసార్లు అడిగినప్పుడు నువ్వు మాట్లాడితే నీకు క్లియర్ అయ్యేది, అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు నాగార్జున సార్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇట్లా అనేసి, మీకు అది హింట్ ఇచ్చినామా అంటే నాకు అది అర్థం కాలేదు. అదేం హింట్ రా బాబు, ఆడియన్స్ పాయింట్ నాకు హింట్ ఇచ్చుడేంది, ఇక్కడ జరిగేది నువ్వు చూపిస్తే ఆడియన్స్కి ఇంకా క్లియర్ అయిపోతుంది కదా. నువ్వు జరిగేది కరెక్ట్ గా వీడియో చూపించినా నాకు క్లియర్ అయిపోతుంది. నువ్వు నాకు హింట్ ఇచ్చినా అని నువ్వేదో నేనేదో ఫాలో కాలేదని చెప్తే ఎట్లయితుంది అని నా వర్జన్. ఓకే, సో అది నాకైతే నేను ఉన్నలాగా పోర్ట్రే చేస్తే ఓకే, అనుకున్నది ఉంటే ఓకే, లేదు అంటే ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను నేను. మేబీ మీరు ఆ వీడియో చూసి ఉండొచ్చో చూడలేదు తెలియదు. మీరు లాస్ట్ వెళ్ళే రోజు సో ఏంటి ఆ మ్యూజిక్ తెలుసా, లిటరల్లీ చెప్తున్నా సోనియా, నిజంగా అది ఆ మ్యూజిక్ ఉన్నప్పుడు అంతా ప్రోమో అనుకున్నారు ఫస్ట్. సో సడన్ గా ఇట్లా నిఖిల్ లేచినప్పుడే ఆ బీజిఎం వస్తే లిటరల్లీ అందరు అవుటీగా నెక్స్ట్ లెవెల్ ఉండే అది. సో ఆ కామెంట్స్, ముఖ్యంగా కామెంట్స్ చదివితే మాత్రం సో వీళ్ళ బాండింగ్ ఇదా, సో వీళ్ళు ఇదా వాళ్ళ మధ్యలో, అంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఆ వర్షన్ మనకు అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తిని మనము దూరం నుంచి ఆ వ్యక్తి అది ఇది అని చెప్పి చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్ప వాళ్ళ మనసులో ఏముంటుందో వాళ్ళతో కలిసి తిరుగుతూనే ఆ వ్యక్తిత్వం మనకు తెలుస్తుంది. కాబట్టి సో నిజంగా ఆ జర్నీ చూస్తుంటే నాకు లిటరల్ నాకు ఇంకా అలానే చూడాలనిపించింది. మేము మాట్లాడుకునేటప్పుడు కూడా వీ యూస్ టు టాక్ లైక్ నైట్ 1.5 hour దాకా మాట్లాడుకునేది. అండ్ మార్నింగ్ అందరి దగ్గరికి పోయి కలిసేది, వేరే వాళ్ళ దగ్గర గ్రూప్లో పోయి మేమే ఎంటర్టైనింగ్ చేయించేది. అంటే మేమే ఫన్ టాస్క్ అని, స్క్రిప్ట్లని, ఏదో యాక్టింగ్ స్క్రిప్ట్లు ఇచ్చేసి యాక్టింగ్ చేసుడని, బెస్ట్ మూమెంట్స్ ఏవని మేమే ఏదో రకంగా ఎంగేజ్ చేసేది. అదర్వైజ్ వాళ్ళకి జస్ట్ గాసిపింగ్ తప్ప మిగతా వాళ్ళకి ఇంకేముండదు, అట్లా ఉండేది. అండ్ మేము మాట్లాడుకునేటప్పుడు కూడా చాలాసార్లు ఎట్లా అంటే, వీళ్ళు నా పెళ్ళికి వస్తే ఏం గిఫ్ట్స్ ఇస్తావు, లేకపోతే నీ పెళ్లి ఎట్లా చేయాలి ఇట్లా అని. పెళ్లి టాపిక్స్ మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ నేను అడగాల్సిన పేరు యష్. ఎలా ఉండు బ్రో? మంచిగా ఉన్నాడు. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు మరి? అనుకున్నాము డిసెంబర్లో అని అనుకున్నాము, బట్ ఇంకా వెయిట్ చేయాలా, చూడాలి ఏమైనా. డిసెంబర్ లో అనుకుంటున్నారు. సో పెళ్లి టాపిక్స్ వచ్చాయి ఎక్కువ హౌస్ లో వచ్చినాయి. హౌస్ లో ఎప్పుడు అసలు నేను వాళ్ళకి అదేంటి పెళ్ళికి ఏం చేద్దాం రా, ఎట్లా మీకు ఏం కావాలంటే, మాకైతే మేము వచ్చి అసలు యష్ని ఇది యాచ్ అడుగుతాం, మాకు ఓషన్ మధ్యలో యాచ్లా మాకు కావాలి, మీరు ఏడికన్నా వండి కానీ మాకైతే ఇది కావాలా ఇట్లా అనేసి అనేది. అండ్ పల్లకి మేమేమో వస్తాము అని చెప్పేది. అండ్ నిఖిల్ గారు అయితే అసలు నువ్వు లేకుండా నువ్వే మొత్తం పెళ్లి చేయాలి నాకు ఇట్లా అని చెప్పేసి అనేది. అండ్ పృథ్వీగానికి ఏమో బయటికి వెళ్ళినాక ఫస్ట్ పృథ్వీగానికి చూడడం స్టార్ట్ చేయాలి ఇట్లా అనేది. అండ్ ఈమెకు చూపిస్తే కష్టం రా, ఈమె జడ్జ్మెంట్ అన్ని ఇలా అనేస్తుంది రా, నీకు అంత పక్కకు జరిపేసి నీకు ఎట్లయితుంది రా ఇట్లా అని చెప్పేసి మాట్లాడేది. ఇవన్నీ చాలా కాన్వర్సేషన్స్ ఉండేవి అట్లా. అండ్ నేను యష్ గురించి, యష్ కుక్ చేస్తే హోస్ట్ చేస్తే మనం ఎట్లా ఎంజాయ్ చేయాలా ఇట్లా అని మాట్లాడుకున్నాం. బయటికి వెళ్ళినాక స్కూబా డైవింగ్కి వెళ్ళాలి అని అనుకున్నాము. నేనైతే రాను అంటే యష్ రావచ్చు ఇట్లా అని, అయితే నేను వస్తా ఇట్లా అని చెప్పేసి అనేది ఇట్లా. అండ్ టాపిక్స్ నడిచినాయి.
సో వెరీ ఫన్ అండ్ లైక్ మంచి ఎమోషనల్ జర్నీ వాళ్ళతోనే కదా. సో ఇంకొక డౌట్ నాకు, సో యాజ్ అ వ్యూయర్గా, యాజ్ యాంకర్ కాదు, యాజ్ అ వ్యూయర్గా డౌట్. సో మీరు మైక్ వేసుకుంటారు, దానిపైన మీరు అంత క్లియర్గా వైఎస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఈ ఓపెన్గా చెప్తున్నా, ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు అంటారా ఏం ఎఫ్ఐఆర్లు అంటారా నాకు తెలియదు. మరి ఎందుకు ఇలా సోషల్ మీడియాలో బాగా కలుపుతున్నారు మీ విషయం అంటే ఏం చెప్తారు? అదే కదా నాకు అర్థం కాదండి. అదే ఫస్ట్ నేను చెప్పేటప్పుడు కూడా పెద్దోడు చిన్నోడు అని చెప్పిన, అండ్ నాకు నా రిలేషన్షిప్ సార్ నాకు సార్ కూడా చెప్పిండు స్వయంగా నేను చెప్పిన, అండ్ నేను వాళ్ళకి కూడా నేను చెప్పిన, నేను నాకు సార్ కంటే ఫస్ట్ నేను చెప్పినాక అది వీడియో చూపించి అది మాకు ఫ్యామిలీ గిఫ్ట్స్ వచ్చినాయి. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యష్ ఫోటో పంపిస్తారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తుండే నేను. యష్ ఫోటో పంపిస్తే బాగుండు, చెరీష్డ్ ఐటమ్ అని అందరికి అడిగినరంట. నేను మాటలలో చెప్పినా కానీ స్పెసిఫిక్ గా ఇది అని ఇవ్వలేదు అని నేను ఐ వాజ్ లైక్ కన్ఫ్యూజ్ అండ్ వెయిట్ చేస్తున్నా, అందరికి మంచిగా ఇంటి నుంచి అన్ని వస్తున్నాయి. సో అప్పుడు నేను నిఖిల్తో మాట్లాడినా అన్నట్టు, పంపిస్తే బాగుండరా ఇట్లా అని చెప్పేసి ఫీల్ అని బాధపడింది. అది వీడియో చూపించి మరి చెప్పిండు హౌస్ లా సార్. సో మీరు ముందే క్లారిటీ ఇచ్చారు నిఖిల్ కి అందరికి? ఓన్లీ థింగ్ ఈస్ నేను క్లియర్ గా లైక్ ప్రపోజల్ స్టోరీ అంతా చెప్పలేదు, ఎందుకంటే అది కాంప్లికేటెడ్. నాకు కన్ఫ్యూజన్ ఉండే కి వేరే అమ్మకి ఇబ్బంది పడొద్దు అండ్ యూనో అట్లా అని చెప్పేసి, టైం వచ్చినప్పుడు ఫ్యామిలీ వీక్ వస్తాడు కదా సెటిల్ అయినా. సో ఇట్లా చెప్పి అండ్ ఈ పెళ్లి టాపిక్స్ ఇట్లా మాట్లాడుకునేది అంతే. లైక్ యూనో రిలేషన్షిప్ గురించి స్టోరీ మొత్తం అంతా చెప్పి అట్లా అంతా చెప్పేది నేను ఎప్పుడు చేయలేదు, ఒక్కసారి చెప్పిన అంతే. ఇట్లా మేము మామూలుగా ఎన్జిఓ ఇట్లా 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 కలిసినాము ఇట్లా అని చెప్పి షార్ట్ గా చెప్పేసిన అంతే. వాళ్ళు కామెడీ చేసేది, వాళ్ళు కామెడీ చేసేది ఎస్ అంటే యష్ యష్ అని చెప్పేసి అలాంటివి కూడా జరిగినాయి. నిజంగా మీరు అంత ఎంజాయ్ చేస్తున్నారు, ఇంత ఓపెన్ అన్ని మాట్లాడుతున్నారు, కానీ నిజంగా బయట చూస్తే మాత్రం లిటరల్ అవి ఏమీ లేవు. మీరు ఆ సోఫా పైన కూర్చున్నాడు, ఆ గేమ్ వచ్చినప్పుడు 2-3 అనిపించడు తప్ప మిగతా ఏం లేవు. సో ఇది పక్కన పెడితే పృథ్వీతో మీరు చేసిన డాన్స్ కూడా బీభత్సంగా వైరల్ అయింది. సో ఆ డాన్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నీకు నేను ముందే చెప్పిన నాకు డాన్స్ రాదు అని. వీకెండ్ లలో సార్ అయితే గలీజ్ ఇజ్జత్ పోయేది, వీకెండ్ లో డాన్స్ చేయండి అని అంటే. మా ఇద్దరికి వచ్చేది కాదు, మిగతా వాళ్ళనే కొంచెం మేనేజ్ చేసేది, మా ఇద్దరికి వచ్చేది కాదు. వీ థాట్ లైక్ యూనో అరే ఈ వారం ఖచ్చితంగా మనం డాన్స్ నేర్చుకోవాలరా, ఎట్లా అట్లా డాన్స్ నేర్చుకొని వీకెండ్ లో మనది కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను అని చెప్పేసి అనిపించుకోవాలరా అని అనుకొని మేము డాన్సింగ్, నేను అబ్బాయితో డాన్స్ చేసిన అండ్ పృథ్వీతో డాన్స్ చేసిన, అందరం నైనిక డాన్స్ చేసింది, విష్ణు వీళ్ళందరూ కూడా మామూలుగా డాన్స్ చేస్తూ ఉండే. అట్లా మేము చేసిన డాన్స్ అది అంతే. అట్లా డాన్స్ ప్రాక్టీస్ చేసింది అండ్ ఆల్సో చాలా సార్లు అందరం చేసినాం, అందరితో ఆల్సో ప్రాక్టీస్ అంటే మేం చేసుకున్నాం, మామూలుగా ఉన్న టైంలో మేం చేసుకుంటాం అంతే ఊరికే. వీకెండ్స్ లలో చేస్తలేం కాబట్టి సరిగా సరే డిసప్పాయింట్ అవుతున్నారు అసలు. ఇంకొకటి ఏంటంటే మేము యాక్టింగ్ స్కిట్స్ అవన్నీ కూడా చేసేది అండ్ మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా కూడా అనుకుంటాం కదా యాజ్ అన్ ఆర్టిస్ట్ లైక్ యూనో నీకు డాన్స్ ఎంత వచ్చు, నాకు అట్లీస్ట్ ఏం చేస్తలేము, అట్లీస్ట్ 4 స్టెప్లనే నేర్చుకుందాం రా అనుకో, స్టెప్స్ నేర్చుకునేది. ఒక్కొక్కసారి యాక్టింగ్ ప్రాక్టీస్ చేసేది మధ్యలో యూనో అటువంటి చేసేది అండ్ ఇట్లా చాలా చేసేది. అండ్ వీకెండ్ ఎపిసోడ్లో ఆ మాటకు వస్తే నేను సార్ ఎవరితో డాన్స్ మామూలుగా అందరికీ అయితే సార్ వాళ్ళే పిలుస్తారు, నాకు సరే పిలుస్తారు, లేదంటే టీమ్ అరుస్తూ ఉంటారు, విష్ణుప్రియ పృథ్వీ చేయాలా, వీళ్ళిద్దరు చేయాలా, నిఖిల్ యష్మి చేయాలా, ఇట్లా అరుస్తారు. నువ్వు గమనిస్తే నా పేరు ఎవ్వరు తీయరు, నా పేరు కానీ వీళ్ళతో ఎవ్వరు తీయరు. సో దట్ దే ఎవ్రీబడి నోస్ దట్ యూనో వీ షేర్ అ డిఫరెంట్ బాండ్, లైక్ ఎట్లా కాదు అనేసి. సో అందుకనే అండ్ సార్ అడిగినప్పుడు కూడా ఎవరితో చేస్తావు సోనియా అంటే కూడా మణికంఠతో చేసిన, అదేదో పిచ్చి పాట ఏదో ఇచ్చారు అప్పుడు, పిచ్చి పాట అంటే లైక్ రాంగ్ సాంగ్ ఇచ్చారు, చేసిన గదినికి అట్లా ఏమో అనుకోలేను, అసలు ఆర్టిస్ట్ లైక్ చేయాలి కాబట్టి చేస్తాం అంతే. సో ఇంకొకటి హౌస్ లో మీరు యష్ బ్రో కోసం ఒక సాంగ్ పాడారు, అది నెక్స్ట్ లెవెల్ వ్యూయర్షిప్ వచ్చింది. ఒక్కసారి ఇప్పుడు మా కోసం మన వ్యూయర్స్ కోసం కరెక్ట్ వినలేకపోయినారు ఆ రోజు, ఒకసారి మన వ్యూయర్స్ కోసం ఆ సాంగ్ ఒకసారి. ఆ లిరిక్స్ తెలియదు నాకు, ఓకే దాన్ని కూడా అందరు హౌస్ లో ఒకసారి ఆ సాంగ్ ఏముండే, చిన్ని చిన్ని గుండెలో తలకుమన్న ఆశలన్నీ చూడనా, చిన్నవాణి కన్నుల్లో తలకుమన్న పాసలన్నీ చూడనా, 1000 జన్మలైనా
నుదిటి బొట్టు మీద ఒట్టు నిన్ను వీడను తాన నాన 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 నా. ఎవరు మీ గురువు ఎవరు? అయ్యో నన్ను ఇంకా ఇప్పటికే ట్రోల్ చేసిర్రు అనిల్, ఇంక ఈ పాటకి ఇంకెంత ట్రోల్ చేస్తారో నన్ను. ఓకే. సో హౌస్ లో కూడా సో మీరు వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ కి సంబంధించి కూడా ఒక పద్ధతిగా, అంటే నిజంగా మా పిల్లనైనా మా తెలంగాణ పిల్లని చూసినట్టేనా లైక్ అనుకున్నాం, అంటే అంత పద్ధతిగా అంత ప్యూర్గా అంత నీట్గా రెడీ అయ్యారు. సో ఏంటి అంటే జనాలని అట్రాక్ట్ చేసుకోవడానికి, లేకుంటే రియల్గా డ్రెస్ సెన్స్ అంతనేనా? నేను నార్మల్గానే నేను వేసే డ్రెస్లు అంతే. ఇంకా ఎక్కువ ట్రెడిషనల్ వేస్తా ఇంకా. కాకపోతే ఇక ఆర్టిస్ట్గా కొంచెం అన్ని డ్రెస్సులు వేసుకోవాలి కదా అని చెప్పేసి వేసుకున్నా, అంత ఫార్మల్గా అవన్నీ. మామూలుగా కూడా నా డ్రెస్సింగ్ స్టైల్ అంతే. అండ్ యాక్చువల్లీ అన్నిటికీ బొట్టు పెట్టుకుంటా నేను. హౌస్లో కూడా అందరు కామెంట్ చేస్తారు దాని గురించి, జీన్స్ వేసుకున్నాక కూడా స్టిక్కర్ పెట్టుకున్నావా అనేసి కామెంట్ చేస్తారు. బట్ లైక్ నేను మామూలుగా కుంకుమ పెడతా, వీళ్ళు ఇవ్వలేదు అక్కడ రిలీజ్ చేస్తా అని చెప్పేసి ఇవ్వలేదు. ఓకే ఓకే. ఇంకోటి మా తెలంగాణలో బీభత్సంగా బాధపడుతున్నారు. మా సోనియా ఫైనల్ కప్పు తీసుకొని వస్తుంది అనుకుంటే 4th వీక్ బయటికి వచ్చిందని చెప్పి మనోళ్ళు అనుకుంటున్నారు. మరి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఐఎమ్ సో సారీ. యా నేను విన్నా.